హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా చాలా రుచికరంగా కొత్త ఫ్లేవర్తో ఫిష్ ఫ్రై రెసిపీని చూపించేసానండి. ఫిష్ ఫ్రై అంటే ఇవి చిన్న చేపలు. ఇది కట్టి పరిగెలు అంటారు, కట్టి చేపలు అంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇదైతే కట్టి పరిగె చేపలతో ఒక మంచి ఫ్లేవర్ఫుల్ ఫ్రై రెసిపీని చూపించేసాను. నార్మల్గా వేసుకునే ఫ్రై కాదండి, ఇది చాలా స్పెషల్గా ఉంటుంది. ఎంతో రుచికరంగా చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి. దీనికోసం నేను ఒట్టిమిర్చి కాదండి, ఇది పండు మిరపకాయలు తీసుకున్నాను. ఒక 10-12 గార్లిక్ క్లోవ్స్ లేదా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, నిమ్మకాయ జ్యూస్ అండి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాగా చక్కగా ఎక్కువ వాటర్ వేసుకొని, మనము ఫిష్ ఎప్పుడు వాష్ చేసుకున్నా కానీ ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్తో శుభ్రంగా వాష్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసాను, పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి, మీరు రుచిని బట్టి, కారాన్ని బట్టి పండు మిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలని, కరివేపాకు ఒక 2 రెమ్మలు అలా వేసుకోండి. నార్మల్గా అయితే మనము ఒట్టి కారము అవి వేసి చేసుకుంటుంటాము. అలా కాకుండా ఈసారి ఈ పండు మిర్చి తర్వాత వెల్లుల్లిపాయలు అమేజింగ్ కాంబినేషను. చాలా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వారానికి ఒకసారి అలా చేస్తూ ఉంటాను. ఇలా ఫిష్ తెచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసుకుంటుంటాను. చూడండి, ఇప్పుడే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను, రాళ్ళు ఉప్పు. చక్కగా పేస్ట్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ఈ కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పండుమిర్చి వేయడము హైలైట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్తో, మంచి వెల్లుల్లి ఫ్లేవర్తో ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, బాగా నేను శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. లెమన్ జ్యూస్, సాల్ట్ వేసి తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. ఇక మనకు ఫిష్ అంటే ఇందులో మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి, తర్వాత ప్రోటీన్ ఎలాగ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్కి మంచిది, స్కిన్కి, బోన్స్కి అన్నిటికీ చాలా మంచిదండి. వీక్లీ వన్స్ అన్న ఇలా ఫిష్ తీసుకోవడం అవసరం. ఇప్పుడైతే నేను మసాలాలు చూడండి, రెడ్ మిర్చి పౌడర్ అండి, 1/2 స్పూన్ వేశాను. బ్లాక్ పెప్పర్ పౌడరు 1 స్పూన్ ఫుల్ వేశాను. గరం మసాలా, రోస్టెడ్ జీరా పౌడర్ అంటే వేయించిన జీరా పౌడరు, కాస్త పసుపు పొడి. ఆల్రెడీ మనము కల్లుప్పు మసాలాలో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయడం లేదు, ఎందుకంటే మనం వెల్లుల్లి ఫ్లేవర్ అనుకున్నాం కాబట్టి మళ్ళీ అల్లం ఎందుకులే అని నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. తర్వాత ఇందులో మనము ధనియా పౌడర్ వేయడం లేదు, అల్లం వేయడం లేదండి. లెమన్ జ్యూస్ ముందుగానే యాడ్ చేసేసాము. మీరు చూసి ఉప్పు కారము తగ్గించైనా పెంచైనా వేసుకోవచ్చు. ఇది బాగా మనము ఫిష్కి అంతా బాగా చక్కగా పట్టించిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి నేను ఇది కార్న్ఫ్లవర్ వేసుకున్నానండి. కార్న్ఫ్లవర్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ మసాలా అయిపోయి ముద్దగా అయిపోతుంది కాబట్టి 1 స్పూన్, కాస్త పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత శనగపిండి వేశాను. శనగపిండి లేదంటే బియ్యపిండి అయినా వేసుకోవచ్చు. చూడండి, మనం వేసిన మసాలాస్, ఈ పౌడర్స్ అన్నీ చక్కగా బాగా పట్టేసిన తర్వాత ఒక 1/2 అవర్ మ్యారినేషన్ కోసం రెస్ట్ ఇచ్చేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. బాగా చక్కగా మనకు ఫిష్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. క్లీన్గా చేసుకోవాలండి, ఇదే మనకు మెయిన్. కొంచెం లేట్ అవుతుంది. 1/2 అవర్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత నార్మల్గా మనము ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కానీ నాన్ స్టిక్ ఉంటే ప్యాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొనైనా చేసుకోవచ్చు, లేకపోతే స్టీమ్ చేసినా పర్వాలేదు. కాకపోతే మనం రెగ్యులర్గా ఇది అలవాటు అయిపోయింది కాబట్టి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఆయిల్ బాగా వేడైన తర్వాత హై హీట్లో ఉన్నప్పుడు మనం ఫిష్ వేసేసి కాస్త మీడియం టు హై పెట్టేసుకొని రెగ్యులేట్ చేసుకుంటూ ఫిష్ ఫ్రై అనేది చేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా, రిలేటివ్స్తో, నైబర్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే నేను తీసుకున్న కడాయి డెప్త్ బట్టి, తర్వాత ఆయిల్ని బట్టి మీరు ఫిష్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కువ ఓవర్లోడ్ చేసుకున్నా కానీ ఒకదాని ఒకటి స్టిక్ అయిపోతుందండి, సరిగ్గా కుక్ ఆకపోవచ్చు. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని చక్కగా మనకు అటు ఇటు టర్న్ చేసుకుంటా బాగా చక్కగా కాల్చుకోవాలి. ఇందులో నేను కలర్ కానీ ఎక్స్ట్రా ఇంకా ఏమీ యాడ్ చేయలేదండి. ఇక టొమాటో సాస్ అంటే అవి కూడా ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్తో మనము అద్భుతమైన ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు. రసం అన్నంలో, సాంబార్ రైస్ కానీ, మామూలుగా గట్టి పప్పు అన్నంతో కూడా చాలా చాలా బాగుంటుంది. స్టార్టర్స్ కింద తీసుకోవచ్చు, స్నాక్స్ కింద తీసుకోవచ్చు. ఇది చిన్న చిన్న ముళ్ళు కాబట్టి కేర్ఫుల్గా తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. వేడిగా స్టార్టర్స్ లాగా తీసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ, టేస్టీ. మీరు కావాలంటే ఆయిల్ తక్కువ వేసుకొని నాన్ స్టిక్లో అయినా ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. చూడండి, ఎంతో రుచికరంగా కరకరలాడే మనకు
చిన్న చేపల ఫ్రై రెడీ అయిపోయింది. డిఫరెంట్ ఫ్లేవర్తో, డిఫరెంట్ టేస్ట్తో మీరు కూడా ఇలా చక్కగా చేసుకొని హ్యాపీగా టేస్ట్ని ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను. కరివేపాకు కూడా ఒక రెమ్మ అలా వేసుకొని పండి లెమన్ జ్యూస్ పిండేసుకుంటే కాస్త ఆనియన్తో హ్యాపీగా టేస్టీగా మన కట్టి చేపల ఫ్రైని టేస్ట్ చేయించండి. వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమేజింగ్ రెసిపీస్ వస్తున్నాయండి, రాబోతున్నాయి మన ఛానల్లో. తప్పకుండా మీరు ఈజీ కుకింగ్ని ఫాలో అయ్యి ఈ పేజ్ని లైక్ చేయండి మర్చిపోకండి. చూడండి ఎంతో టేస్టీగా, కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా మన ఫిష్ ఫ్రై. మీరు కూడా ఇలాంటి చిన్న ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఈ ఫ్లేవర్తో ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే ఫిష్ ఫ్రైకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు కూడా ఇలాంటి ఫిష్ ఫ్రైని ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్.